Hello everyone, welcome to Telugu Studies Pair. So class lo manam ration proportion sambandhinchi this is the last part. So oka nimisham. So part 12 anedi ration proportion sambandhinchi last part ide last class. Okay na? So class start chese mundu నేను చెప్పే మీకు యూస్ఫుల్ అనిపిస్తే అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, అలాగే లైక్ చేయండి. మన ఛానల్ని షేర్ చేయడం ద్వారా మీ ఫ్రెండ్స్కి అలాగే నాకు ఇద్దరికి సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. అలాగే ఫాలో అవడం ద్వారా క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అర్థమెటిక్, ఇంగ్లీష్, రీజనింగ్, జిఎస్కి సంబంధించి అలాగే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్, సో ఇవన్నీ కూడా వీటిపైన మీరు మోర్ నాలెడ్జ్ పెంచుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. సో క్లాస్ అనేది స్టార్ట్ చేద్దాం. సో ఇప్పటి వరకు మనం 80 ప్రాబ్లమ్స్ చూసాం. ఇప్పుడు ఈ 12th పార్ట్లో ఒక 8 ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇవి ఫినిష్ చేసేస్తే మనకు రేషియో ప్రపోర్షన్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఓకేనా? సో 81, ఇఫ్ బై ఇంక్రీజింగ్ ది ప్రైస్ ఆఫ్ ఎ టికెట్ in ratio 8:11, the number of tickets sold fall in the ratio 23:21, then what is the increase in revenue if revenue before increase in price of ticket was 36,800? ఒక టికెట్ ప్రైస్ ఉంది. టికెట్ ప్రైస్ అంతకుముందు ఒరిజినల్గా 8 రూపాయలు ఉంటే దానిపైన 3 రూపాయలు పెంచి 11 రూపాయలుగా చేశారు. అలా తీసుకుంటున్నాను నేను. సో 8:11గా ఉంది. లేకపోతే అంతకుముందు 8 పార్ట్స్ ఉండేది, ఇప్పుడు 11 పార్ట్స్ కింద చేశారు. సో నెంబర్ ఆఫ్ టికెట్ అలా పెంచడం వల్ల నెంబర్ ఆఫ్ టికెట్స్ సేల్ అయ్యేవి పడిపోయాయి. అంతకుముందు 23 సేల్ అయితే ఇప్పుడు 21 సేల్ అవుతున్నాయి. అలా అయితే వాడు ఏమడుతున్నాడంటే రెవెన్యూలో ఎంత ఇంక్రీజ్ అయింది, మొత్తం ఇంక్రీజ్ అయిన తర్వాత మొత్తం అడగట్లేదు, ఎంత ఇంక్రీజ్ అయిందని అడుగుతున్నాడు. అయితే మనకు వాడు ఒక డేటా ఇచ్చాడు. ఏంటి? రెవెన్యూ బిఫోర్ ఇంక్రీజ్ ఇన్ ప్రైస్ ఆఫ్ టికెట్. టికెట్ ప్రైస్ పెంచక ముందు రెవెన్యూ ఎంత ఉందో అది ఇచ్చాడు మనకి, 36,800. ఇప్పుడు మనకి రెవెన్యూ అనేది ఎలా వస్తుంది? రెవెన్యూ అనేది ఇప్పుడు మనకు ఒక సినిమా హాల్ ఉంది. ఇందులో సీట్స్ ఉంటాయి కదా, బాల్కనీ సీట్స్ అవన్నీ పక్కన పెడితే సో టోటల్ నెంబర్ ఆఫ్ సీట్స్ లేదా టోటల్ నెంబర్ ఆఫ్ టికెట్స్ అయినా అనుకోవచ్చు, సీట్స్ అయినా అనుకోవచ్చు. సో నెంబర్ ఆఫ్ టికెట్స్ ఇంటూ ఈచ్ టికెట్ ప్రైస్ కదా. టికెట్ ప్రైస్ ఎంత ఉంటే టికెట్ ప్రైస్, సో ఇది రెవెన్యూ. ఓకేనా? సో ఇప్పుడు ఒరిజినల్గా ఇది ప్రీవియస్ లేదంటే బిఫోర్ అయినా అనుకోవచ్చు. ఒరిజినల్ తర్వాత ఇంక్రీజ్డ్. సో ఒరిజినల్గా 8 రూపాయలు ఉండేది, ఇప్పుడు ఎంత? 11 రూపాయలు చేశారు దాన్ని. అయితే అంతకుముందు 23 టికెట్లు సేల్ అయ్యేవి. అదే కదా ఇక్కడ చెప్పాను, రెవెన్యూ అంటే నెంబర్ ఆఫ్ టికెట్స్ ఇంటూ టికెట్ ప్రైస్. 8 రూపాయలు టికెట్ ప్రైస్ ఇంటూ 23 టికెట్లు అంతకుముందు సేల్ అయ్యేవి. ఇప్పుడు 11 రూపాయల ప్రైస్ అయితే 21 టికెట్లు సేల్ అవుతున్నాయి. సో ఇప్పుడు 8 3 ఎంత? 8 23 అలానే చేయొచ్చు, లేదా 23ని 20 + 3గా రాసుకోండి. 8 20లో 160, 8 3 24, 2 కలిపితే 184 ఈస్టు 11 20లో 220, 11 ఒకటి 11. సో 220 + 11 231. ఎంత ఇంక్రీజ్ అయిందని అడిగాడు కదా. ఇంక్రీజ్ అంటే ఇదే కదా, అంతకుముందు 184 రూపాయలు రెవెన్యూ వస్తే ఇప్పుడు 231 వస్తుంది. ఎంత ఎక్కువగా వస్తుంది? ఇప్పుడు 200లోంచి 184ని కాస్త 200 అనుకోండి, అప్పుడు ఎంత ఎక్స్ట్రా ఉంది? 31 ఉంది. 200కి ఎంత తక్కువ ఉంది? 16 తక్కువ ఉంది. 31 + 16 47. సో 184 అనేది బిఫోర్ రెవెన్యూ కదా. సో వాడు మనకి ఇచ్చాడు ఎంత? 184 అనేది 36,800 అయితే 47 అనేది ఎంత? సో ఇక్కడ 2 సున్నాలు పక్కన పెడితే 184ని డబుల్ చేస్తే ఎంత అవుతుంది? 368 అవుతుంది లేదా? 184ని 180 + 4 రాసుకోండి. 180 360, 4 8 సరిపోయింది కదా. సో 47ని డబుల్ చేస్తే 94, 9,400 అంతే. లేదంటే ఇంటూ 200, ఇక్కడ కూడా ఇంటూ 200, ఎలా చేసినా ఒకటే. ఓకేనా? నెక్స్ట్, వెన్ టికెట్ ప్రైజెస్ టు ఏ వాటర్ పార్క్ ఆర్ ఇంక్రీజ్డ్ ఇన్ ది రేషియో 11:12,
ఒక వాటర్ పార్క్ ఉంది, దాని యొక్క టికెట్ ప్రైజెస్ని 11 పార్ట్స్గా ఉండేది 12 అంటే రూపీస్లో చెప్పుకుంటే మనం మామూలుగా సపోజ్ 11 రూపాయలు ఉండేది 12 రూపాయలు చేశారు. దెన్ ద నెంబర్ ఆఫ్ డైలీ విజిటర్స్ టు ది పార్క్ ఫాల్ ఇన్ ది రేషియో ఆఫ్ 8:11. అలా పెంచడం వల్ల అంతకుముందు 8 మంది వచ్చేటట్లు ఉంటే ఇప్పుడు 7 వస్తున్నారు. ఇప్పుడు ఇఫ్ ది డైలీ రెవెన్యూస్ బిఫోర్ ది ఇంక్రీజ్ ఇన్ టికెట్ ప్రైస్ వాజ్ 1,76,000. టికెట్ ప్రైస్ పెంచక ముందు డైలీ రెవెన్యూ ఎంత వచ్చేది అంటే 1,76,000 వచ్చేది. దెన్ ఫైండ్ ది డైలీ రెవెన్యూస్ ఆఫ్టర్ ది ఇంక్రీజెస్ ఇన్ ది టికెట్ ప్రైస్. టికెట్ ప్రైస్ పెంచిన తర్వాత మొత్తం రెవెన్యూస్ డైలీగా ఎంత వస్తున్నాయి అని అడుగుతున్నాడు. సో ఇప్పుడు బిఫోర్ లేదంటే ఒరిజినల్ ఏదైనా రాసుకోండి, మనం రాసుకునేది ఇబ్బంది లేదు, చేసే మెథడ్ అనేది ఈక్వల్గా ఉండాలి అంతే. సో బిఫోర్, ఆఫ్టర్ లేదంటే ఒరిజినల్, ఇంక్రీజ్ అలా అయినా రాసుకోవచ్చు. సో ఇప్పుడు ఇందాక మీకు ఏమని చెప్పాను, రెవెన్యూ అంటే నెంబర్ ఆఫ్ టికెట్స్ ఇంటూ టికెట్ ప్రైస్. ఇక్కడ కూడా అంతే, నెంబర్ ఆఫ్ టికెట్స్, టికెట్ ప్రైస్ ఎంత 11 రూపీస్ని 12 రూపీస్ చేశారు. నెంబర్ ఆఫ్ టికెట్స్ అంతకుముందు 8 సేల్ అయితే ఇప్పుడు ఎంత సేల్ అవుతున్నాయి, 7 సేల్ అవుతున్నాయి. సో 8 11 88 ఈస్టు 12 84. సో మనకి 88 అనేది బిఫోర్ కలెక్షన్ చెప్తుంది కదా, బిఫోర్ రెవెన్యూ చెప్తుంది కదా. సో 88 అనేది 1,76,000 అయితే 84 అనేది ఎంత? సో 88ని డబుల్ చేస్తే 176 కదా, 84ని డబుల్ చేస్తే 168, పక్కన 3 సున్నాలు, లేదంటే ఇంటూ 2000, ఇక్కడ కూడా ఇంటూ 2000. సో 1,68,000. సో ఎంత తగ్గిందని అని కూడా అడగవచ్చు. ఎంత తగ్గిందంటే 1,76,000 నుంచి మైనస్ 1,68,000 చేసుకోవాలి. ఓకేనా? సో అలా చేసుకున్నా వచ్చేస్తుంది. నెక్స్ట్, ద రేషియో ఆఫ్ ఫస్ట్ అండ్ సెకండ్ క్లాసెస్ ట్రైన్ ఫేర్ బిట్వీన్ 2 స్టేషన్స్ ఈజ్ 3:1. అండ్ ఇప్పుడు మనకి సపోజ్ ట్రైన్ స్టేషన్స్ ఉన్నాయి. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ విశాఖపట్నం నుంచి హైదరాబాద్ అయినా, లేదంటే విశాఖపట్నం నుంచి చెన్నై అయినా, ఇలా లేదంటే చెన్నై నుంచి కలకత్తా, ఇలా ఉంటాయి కదా. సో అలా 2 స్టేషన్స్ మధ్యన టికెట్ ఫేర్ అంటే ప్రైస్, టికెట్ ప్రైజు ఫస్ట్ క్లాస్ మనకు సెకండ్ క్లాసెస్ బోగీస్ ఉంటాయి కదా, అంటే ఏసీ ఫస్ట్ క్లాసు సెకండ్ క్లాస్ ఇలా ఉంటాయి కదా. సో ఆ ఫస్ట్ క్లాసు 3 రూపాయలు టికెట్ ఉంటే సెకండ్ క్లాస్ టికెట్ 1 రూపాయి అలా ఉంటుంది అనుకోండి, జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్. అండ్ దట్ ఆఫ్ ది నెంబర్ ఆఫ్ ప్యాసింజర్స్ ట్రావెలింగ్ బిట్వీన్ దీస్ స్టేషన్స్ బై ఫస్ట్ అండ్ సెకండ్ క్లాసెస్ ఈజ్ 1:50. అయితే ఈ స్టేషన్స్ మధ్యన ఫస్ట్ క్లాస్లో ఒక వ్యక్తి ప్రయాణిస్తున్నట్లయితే సెకండ్ క్లాసెస్ బోగీల్లో 50 మంది ప్రయాణిస్తున్నట్టు. ఇది రేషియో ఎంతైనా తీసుకోవచ్చు. సో 1:50 లేదంటే 2:100 ఇలా రేషియోస్ రూపంలో ఎలా అయినా తీసుకోవచ్చు. మనం ఎగ్జాంపుల్గా ఇలా అనుకుంటే, సో ఆన్ ఏ పర్టికులర్ డే అయితే ఒకరోజు 1,325 వాజ్ కలెక్టెడ్ ఫ్రమ్ ది ప్యాసింజర్స్ ట్రావెలింగ్ బిట్వీన్ దీస్ స్టేషన్స్. ఈ 2 స్టేషన్స్ మధ్యన ఒకరోజు ట్రైన్ అనేది ట్రావెల్ చేస్తే మొత్తం రెవెన్యూ అమౌంట్ ఎంత వచ్చిందంటే 1,325 రూపాయలు వచ్చింది. దెన్ ఫైండ్ ది అమౌంట్ కలెక్టెడ్ ఫ్రమ్ సెకండ్ క్లాస్ ప్యాసింజర్స్. సెకండ్ క్లాస్ ప్యాసింజర్స్ నుంచి ఆ 1,325లో నుంచి ఎంత అమౌంట్ వీళ్ళు కాంట్రిబ్యూట్ చేశారు, లేదా సెకండ్ క్లాస్ ప్యాసింజర్స్ నుంచి వచ్చినటువంటి ఇన్కమ్ ఎంత, లేదంటే కలెక్షన్ ఎంత, రెవెన్యూ ఎంత అని అడుగుతున్నాడు మనకి. సో ఇప్పుడు మనకి రెవెన్యూ, ట్రైన్ రెవెన్యూ లేదంటే ఏదైనా సరే. సో రెవెన్యూ ఈజ్ ఈక్వల్ టు ఏమని చెప్పాను, మొత్తం ట్రైన్లో ఉన్నటువంటి మొత్తం సీట్స్ లేదా టికెట్స్, నెంబర్ ఆఫ్ టికెట్స్ ఇంటూ ఈచ్ టికెట్ ప్రైస్, అంతేనా, ఈచ్ టికెట్ ప్రైస్. సో ఇప్పుడు టోటల్ రెవెన్యూ అంటే ఫస్ట్ క్లాస్ ప్యాసింజర్స్ నుంచి వచ్చినటువంటి అమౌంట్ ప్లస్ సెకండ్ క్లాస్ ప్యాసింజర్స్ నుంచి వచ్చినటువంటి అమౌంట్. ఫస్ట్ క్లాస్ ప్యాసింజర్స్ నెంబర్ ఆఫ్ టికెట్స్ ఎన్ని, ఫస్ట్ క్లాస్లో ఒకటే ప్రయాణిస్తున్నాడు ఒక వ్యక్తి. సో 1 టికెట్ ప్రైస్ ఎంత ఫస్ట్ క్లాస్ది 3 రూపాయలు, సో 3 ప్లస్
సెకండ్ క్లాస్లో ఎంతమంది ప్రయాణిస్తున్నారు, 50 మంది ప్రయాణిస్తున్నారు అనుకుంటే సెకండ్ క్లాస్ యొక్క టికెట్ ప్రైస్ ఎంత, 1 రూపీ. సో ఇప్పుడు టోటల్ రెవెన్యూ ఎంత, 3 + 50 53. కేవలం సెకండ్ క్లాస్ రెవెన్యూ ఎంత, సెకండ్ క్లాస్ ప్యాసింజర్స్ నుంచి వచ్చినటువంటి రెవెన్యూ. నెంబర్ ఆఫ్ టికెట్స్ ఎన్ని, 50. టికెట్ ప్రైస్ ఎంత, 1. సో 50. సో ఇక్కడ మనకు టోటల్ రెవెన్యూ ఇచ్చాడు కదా 1325. ఒకరోజు ఏదో ఒక రోజు వచ్చినది కదా. సో 53 అనేది 1325 అయితే 50 అనేది ఎంత, అదే కదా మనకు అడుగుతున్నాడు. సో 53 రెళ్ళ 106, 132 నుంచి 6 తీస్తే 26 ప్లస్ చూడండి ఇక్కడ మీకోసం చేస్తున్నాను 53 1325. 53 రెళ్ళ 106, 12లోంచి 6 తీస్తే 6, ఇక్కడ 2 ఉన్నది 26, పక్కన 5. 55లో 250, 3 5 15, 265. సో 25లో 53 25లో 1325. ఇక్కడ కూడా ఇంటూ 25 కదా. సో 50 × 25 లేదంటే 5 × 25 125, పక్కన 0 కాబట్టి 1250 సెకండ్ క్లాస్ ప్యాసింజర్స్ రెవెన్యూ. ఓకేనా, సెకండ్ క్లాస్ నుంచి వచ్చినటువంటి అమౌంట్ 1250. ఏం లేదు, చిన్న లాజిక్ ఆలోచిస్తే వచ్చేస్తుంది. ద రేషియో ఆఫ్ ది సమ్ ఆఫ్ ది శాలరీస్ ఆఫ్ ఏ అండ్ బి టు ది డిఫరెన్స్ ఆఫ్ దేర్ శాలరీస్ ఈజ్ 11:1. ఇక్కడ ఏమంటున్నాడంటే A + B అనే ఇద్దరు బి అనే ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. వాళ్ళిద్దరికి శాలరీస్ వస్తున్నాయి. అయితే ఇక్కడ ఏమంటున్నాడంటే సమ్ ఆఫ్ ది శాలరీస్కి అలాగే డిఫరెన్స్ ఆఫ్ ది శాలరీస్కి వాళ్ళకి వచ్చే శాలరీలను కలిపితే వచ్చే ఇన్కమ్ 11 పార్ట్స్ అయితే వాళ్ళిద్దరు శాలరీస్ని డిఫరెన్స్ అంటే ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఏకి 1200 వస్తే బీకి 1000 వస్తుంది అనుకోండి. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ రెండింటిని కలిపితే 2200, డిఫరెన్స్ చూస్తే 200 అలా. సో డిఫరెన్స్ 1 పార్ట్ అంట. అలాగే అండ్ ది రేషియో ఆఫ్ ది సమ్ ఆఫ్ ది శాలరీస్ ఆఫ్ బి అండ్ సి టు ది డిఫరెన్స్ ఆఫ్ దేర్ శాలరీస్ ఈజ్ ఆల్సో 11:1. అలాగే బి సి అనే ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. వీళ్ళకి వచ్చే శాలరీస్ని కలిపిన 11 పార్ట్సే వస్తుందంట. అలాగే ఆ రెండింటి యొక్క బీసీల యొక్క శాలరీస్ డిఫరెన్స్ చూసిన 1 పార్టే వస్తుందంట. సో 11:1. అయితే ఇఫ్ ఏ శాలరీ ఈజ్ ది హైయెస్ట్ అండ్ సి శాలరీ ఈజ్ ది లోయెస్ట్, వాళ్ళ ముగ్గురులో ఏ శాలరీ అనేది ఎక్కువగా ఉంది, సి శాలరీ అనేది తక్కువగా ఉంది, దెన్ వాట్ ఈస్ ది బి శాలరీ గివెన్ టోటల్ ఆఫ్ ఆల్ దేర్ శాలరీస్ ఈజ్ 1,82,000. అయితే బి శాలరీ ఎంత అని అడుగుతున్నాడు. ముగ్గురు యొక్క శాలరీస్ని కలిపితే 1,82,000 అంట. సో ఇప్పుడు ఇలా ఉన్నప్పుడు 2 నెంబర్స్ని కలిపితే రెండిట్లో సేమ్ రేషియో కదా, 11:1 11:1. 2 నెంబర్స్ని కలిపితే 11 రావాలి. 2 నెంబర్స్ని డిఫరెన్స్ చేస్తే 1 రావాలి. సో ఫస్ట్ మనకి 11 రావాలి కదా. 11ని ఎలా రాసుకోవచ్చు, 10 + 1గా రాసుకోవచ్చు. అలాగే 9 + 2గా రాసుకోవచ్చు. 8 + 3గా రాసుకోవచ్చు. నెక్స్ట్ 7 + 4గా రాసుకోవచ్చు. 6 + 5గా రాసుకోవచ్చు. మళ్ళీ 5 + 6 ఇక్కడతో ఆపండి. ఇప్పుడు 10 + 1 11 అవుతుంది, కానీ 10 - 1 9 అవుతుంది. ఇది కాదు, అన్ని ప్లస్లు మనం ఇప్పుడు ప్లస్లే రాసాం కాబట్టి ప్లస్లు చెక్ చేయొద్దు, మైనస్ డిఫరెన్స్ చెక్ చేయండి. 9 - 2 7 అవుతుంది, ఇది కాదు. 8 - 3 5 అవుతుంది, ఇది కాదు. ఎందుకు, మనకు 1 రావాలి. 7 - 4 ఇది కాదు. 6 - 5 1. సో ఇది అవుతుంది. సో ఇలా అని రాసుకోండి. లేదంటే మీకు వెంటనే 6 5 దొరికాయి అనుకోండి, వెంటనే మీకు ఆలోచన వచ్చేస్తే వెంటనే అది వేసేవచ్చు, ప్రాబ్లం లేదు. సో A/B = 6:5, అలాగే B/C = 6:5, రెండు సేమ్ కదా. సో ఇలా తీసుకున్నాం. ఇప్పుడు A/Bలో B/Cలో B అనేది కామన్గా ఉంది, కాకపోతే ఒక దగ్గర 5 ఉంది, ఇంకో దగ్గర 6 ఉంది. ఇలా వచ్చినప్పుడు మీకు ఏం చేయాలో మీకు ఫస్ట్ ఇంట్రడక్షన్లో అలాగే ఫస్ట్ అండ్ సెకండ్ పార్ట్స్లో ఏదో ఒక పార్ట్లో చెప్పుంటాను ఎలా చేయాలనేది. సో ఇక్కడ ఉన్న B వాల్యూతో ఆ రేషియోని, అక్కడ ఉన్న B వాల్యూతో ఈ రేషియోని చెప్పాలి. సో B/Cలో B వాల్యూ ఎంత 6. సో A/Bని × 6 చేసి A/Bలో B అనేది 5, సో B/Cని × 5 చేయండి. సో A/B/6
సి ఈజ్ ఈక్వల్ టు 6 6 ఎంత 36, 6 5 ఎంత 30. ఇక్కడ కూడా 6 5 6 30 కదా. సో 5 5 25 సి. ఓకేనా. సో ఇప్పుడు మొత్తం 36 ప్లస్ 30 ప్లస్ 25 ఎందుకు చేయాలి? వాడు మనకి టోటల్ మొత్తం ముగ్గురు యొక్క శాలరీస్ కలిపిచ్చాడు కాబట్టి 36 ప్లస్ 30 66, 66 ప్లస్ 25. ఒకవేళ 66 ప్లస్ 25 చేయలేకపోతే 66 ప్లస్ 20 86 ప్లస్ 5 91. సో 91 అనేది 1,82,000 అయితే మనకి ఎవరిది అడుగుతున్నాడు? బి శాలరీ అడుగుతున్నాడు కదా, బి శాలరీ. సో బి శాలరీ ఎంత? ఎన్ని పార్ట్స్? 30. సో 30 అనేది ఎంత? 91కి డబల్ చేస్తే 182 కదా, పక్కన 3 సున్నాలు. సో ఈ 30ని డబల్ చేస్తే 60, పక్కన 3 సున్నాలు, 60,000. బి శాలరీ అనేది ఎంత? 60,000. నెక్స్ట్, ఇన్ ఏ స్కూల్ స్టోరీ చెప్దాం. ఓకేనా, ఒక నిమిషం సెపరేట్ స్లైడ్ తీసుకుంటాం. సో నేనేం చెప్పాలనుకుంటున్నానంటే ఈ స్టోరీలో మనం ఏదైనా ఒక సక్సెస్ని లేదా మనం అనుకున్న పాయింట్ని రీచ్ అవ్వడానికి పక్కన ఉండేవాళ్ళు, మనకి మన చుట్టూ ఉండేవాళ్ళు మనకి ఎంత అవసరము అనేది దాని గురించి చెప్పాలనుకుంటున్నాను. ఓకేనా. దీనికోసం చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఓకేనా. దానికన్నా ముందు కొంచెం వాటర్ తాగుతాను. సో ఒక వ్యక్తి మరణించాడు. ఎవరో ఒక వ్యక్తి మరణించాడు. అయితే అతన్ని ఏదో ఒక దేవుడు, ఐ మీన్ మీరు ఆ దేవుడి ప్లేస్లో మీరు ఎవరినైనా ఊహించుకోవచ్చు. ఓకేనా. సో అతన్ని ఆ దేవుడు, నువ్వు స్వర్గానికి వెళ్తావా, స్వర్గానికి వెళ్తావా లేదా నరకానికి వెళ్తావా అని, నువ్వు స్వర్గానికి వెళ్ళడానికి ఇష్టపడతావా లేదా నరకానికి వెళ్ళడానికి ఇష్టపడతావా అని అడుగుతాడు. మీరు ఆఫ్కోర్స్ ఆబ్వియస్లీ అతను స్వర్గమే చూస్ చేసుకోవచ్చు అని మీరు అనుకోవచ్చు. జస్ట్ మనకి ఇక్కడ నేను చెప్పుకున్న దానికి ఇది ఎలా యూజ్ఫుల్ అవుతుంది అనే దాన్ని బట్టి నేను ఇది చెప్తున్నాను. ఓకేనా. సో అలా అడుగుతాడు, స్వర్గానికి వెళ్తావా నరకానికి వెళ్తావా అని. ఆ వ్యక్తి తన నిర్ణయానికి వచ్చే ముందు సో రెండింటిని చూడవచ్చని ఆ దేవుడిని అడుగుతాడు. అప్పుడు దేవుడు ఓకే అంటాడు. సో ఓకే అని ఫస్ట్ ముందుగా అతన్ని ఏం చేశాడంటే నరకానికి తీసుకువెళ్ళాడు. నరకానికి తీసుకువెళ్ళి అలా డోర్స్ ఓపెన్ చేశాడు, చూపిస్తే అక్కడ ఒక పెద్ద హాల్ ఉంది. ఆ హాల్లో పొడవైనటువంటి టేబుల్ ఉంది. సో చుట్టూ జనాలు ఉన్నారు. ఐ మీన్ అక్కడ ఉన్నటువంటి నరకంలో ఉన్నటువంటి ఉన్నారు. సో మధ్యలో మంచి మంచి ఆహార పదార్థాలు చాలా ఇలా ఉన్నాయి. అయితే ఈ బల్ల చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఆహార పదార్థాలు అన్నీ బల్ల మీద ఉన్నాయి, ఆ చుట్టూ జనాలు ఉన్నారు. సో వాళ్ళు ఎలా ఉన్నారంటే చుట్టూ పాలిపోయిన ముఖాలతో దీనంగా ఉన్నటువంటి మనుషులు ఆ వ్యక్తికి కనిపించారు. వాళ్ళు తిండికి మొహం వాచి ఆకలితో అలంటిస్తున్నట్టు కనిపించారట. వాళ్ళ ముఖాల్లో నవ్వు లేదు. అతడు ఇంకో విషయాన్ని కూడా గమనించాడు అక్కడ నరకంలో ఉన్నటువంటి ప్రజల్లో. ఏంటంటే వాళ్ళ చేతులకి ఒక 4 అడుగులో పొడవున్నటువంటి ఫోర్కులు, కత్తులు కట్టేసి ఉన్నాయంట. వాటితో బల్ల మధ్యన పెట్టి ఉన్న ఆహారాన్ని నోటికి అందించుకోవడానికి వ్యవస్థ ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళ చేతులకి 4 అడుగులేసి ఫోర్కు కత్తులకు కట్టేసి ఉన్నాయి. వాటితో ఏం చేస్తున్నారంటే బల్ల మీద ఉన్న వాటిని అలా చేసి వాటితో కట్ చేసి ఆ ఫోర్క్తో గుచ్చి వాటిని నోటికి అందించుకోవడానికి
విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు, కానీ ఆ పని చేయలేకపోతున్నారు. సో అది అయిపోయింది. నెక్స్ట్ ఆ దేవుడు ఏం చేశాడంటే ఆ వ్యక్తిని స్వర్గానికి తీసుకువెళ్ళాడు. స్వర్గానికి తీసుకువెళ్ళిన డోర్ ఓపెన్ చేశాడు. సేమ్ అలాంటి పెద్ద హాల్ ఉంది, సేమ్ పెద్ద బల్లే ఉంది. దానిపైన రకరకాల ఆహార పదార్థాలు మొత్తం అన్నీ సేమ్ నరకంలో ఉన్నటువంటి ఏవైతే భోజనాలు ఉన్నాయో అలాంటివి సేమ్ ఇక్కడ కూడా ఉన్నాయి. ఈ చుట్టూ జనాలు ఉన్నారు, ప్రజలు ఉన్నారు. అయితే వీళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు. అయితే ఈ ఉన్న జనాలు ఉన్నారు కదా, స్వర్గంలో ఉన్నటువంటి జనాలకు కూడా చేతులకి 4 అడుగులు ఉన్నటువంటి ఫోర్కులు, కత్తులు కట్టేసి ఉన్నాయి. కట్టేసి కూర్చొని ఉన్నారు. కానీ ఇక్కడ స్వర్గంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా నవ్వుతూ ఆరోగ్యంగా శుభ్రంగా తిండి తింటున్న వారిలాగా కనిపిస్తున్నారు. తమకి ఇక్కడ మ్యాటర్ ఏంటంటే సేమ్ నరకంలో ఎలా ఉందో సిచ్యువేషను, ఆ ఫోర్కులు కట్టడం కానీ అన్నీ కూడా ఆహార పదార్థాలు కానీ సేమ్ సిచ్యువేషన్ అక్కడే ఉంది. కాకపోతే నరకంలో ఉన్నవారు తినలేకపోతున్నారు, స్వర్గంలో ఉన్నవారు తింటున్నారు. నరకానికి స్వర్గానికి డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ స్వర్గంలో ఈ కట్టేసి ఉన్నాయి కదా, వీళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళకు ఉన్నటువంటి ఎదురుగా ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒకరికొకరు తినిపించుకుంటున్నారు. అర్థమైందా మీకు? సో డిఫరెన్స్ అనేది వీళ్ళు వేరే వాళ్ళకి తినిపిస్తున్నారు, వాళ్ళు వీళ్ళకి తినిపిస్తున్నారు. సో దాని ఫలితమే ఆనందము, సంతోషము, సాటిస్ఫాక్షను. సో ఎందుకంటే వాళ్ళు కేవలం తమ గురించి ఆలోచించడం లేదు, తమ చుట్టూ ఉన్న వాళ్ళ గురించి, తమ లోకంలో సో అందరి యొక్క ఫలితాల కోసం ఆలోచిస్తున్నారు. సో అందరూ మంచిగా ఉండాలి, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నారు. అది మెయిన్ పాయింట్. ఓకేనా? సో ఇది మన జీవితాలకు కూడా వర్తిస్తుంది. ఇప్పుడు మనం ఒక ఇంట్లో ఉన్నప్పుడు మన చుట్టూ ఉండే ఫ్యామిలీ కోసం మనం ఆలోచించాలి. అలాగే మనం ఒక సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక జాబ్ చేస్తున్నప్పుడు మన చుట్టూ ఉన్న వాళ్ళ కోసం మనము కొన్నిసార్లు నిలబడాలి. ఓకేనా? సో లేదంటే నువ్వు ఏదైనా ఒక బిజినెస్ చేస్తున్నావు, నీ కింద ఉన్నటువంటి ఎంప్లాయీస్ ఉంటారు, వాళ్ళ కోసం నువ్వు ఆలోచించాలి. సో లేదంటే మన పైన ఉన్నటువంటి అధికారుల కోసం మనం ఆలోచించాలి. సో ఇలా చేస్తూ ఉంటే నీ చుట్టూ ఉన్న వాళ్ళని ఏదో ఒక టైంలో నువ్వు వాళ్ళు బ్యాడ్ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు వాళ్ళకి నువ్వు చెయ్యి అందించి చాలు. సో ఏదో ఒక ఆ విధంగా చేస్తే విజయం దాని అంతటా అదే వరిస్తుంది. సో మనం ఏదైనా ఒక విజయం సాధించడంలో మన చుట్టూ ఉండే వాళ్ళు అనేవాళ్ళు చాలా ఇంపార్టెంటు. నీ కష్టంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళని అస్సలు విడిచిపెట్టద్దు. ఓకేనా? ఇది నేను చెప్పాలనుకున్నటువంటి స్టోరీ. సో స్టోరీ టైం అనేది ఎలా ఉందో కామెంట్ చేయండి. లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ క్లాస్. ఓకేనా? సో నెక్స్ట్, ఇన్ ఏ స్కూల్ 4/9 of the students are girls and the rest are boys. ఒక స్కూల్ ఉంది. ఆ స్కూల్లో టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ వాడు మనకి ఇవ్వలేదు. కాకపోతే ఇక్కడ ఏమంటున్నాడంటే 4/9 ఆఫ్ ది స్టూడెంట్స్లో 4/9 మంది గర్ల్స్ అయితే మిగిలిన వారు బాయ్సే కదా. సో ఇక్కడ మొత్తం టోటల్ 9. సో ఇక్కడ కూడా టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ 9 అనుకుంటే 9 పార్ట్స్ అనుకుంటే 9 పార్ట్స్ సే. సో 9. ఇందులో వాడు ఏమంటున్నాడు, 9 మందిలో 4 గర్ల్స్ అయితే మిగిలిన వాళ్ళు 5 కదా, వీళ్ళు ఏమవుతారు? బాయ్స్. ఓకేనా? సో 3/5 ఆఫ్ ది నెంబర్ ఆఫ్ బాయ్స్ ఆర్ బిలో 12 years ఆఫ్ ఏజ్. ఎంతమంది అయితే బాయ్స్ ఉన్నారో ఆ బాయ్స్ మొత్తం 5 పార్ట్స్ అయితే అందులో 3 పార్ట్స్ అనేవాళ్ళు 12 సంవత్సరాల కన్నా తక్కువ ఏజ్ ఉన్నటువంటి వాళ్ళు. అలాగే అండ్ 5/12 ఆఫ్ ది నెంబర్ ఆఫ్ గర్ల్స్ ఆర్ 12 years ఆర్ అబౌట్ 12 years ఆఫ్ ఏజ్. అయితే ఎంతమంది అయితే బాయ్స్ ఉన్నారో ఎంతమంది అయితే గర్ల్స్ ఉన్నారో అది 12 పార్ట్స్గా పరిగణించాడు. ఆ 12 పార్ట్స్లో 5 పార్ట్స్ అనేవాళ్ళు 5 పార్ట్స్ గర్ల్స్ అనేవాళ్ళు 12 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయసు ఉన్నవాళ్ళు. ఇఫ్ ది నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ బిలో 12 years ఆఫ్ ఏజ్ ఈజ్ 480. అయితే ఆ స్కూల్లో ఉన్నటువంటి
టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్లో 12 years కన్నా తక్కువ ఉన్నటువంటి వాళ్ళు 480 మంది అంట. దెన్ 5/18 ఆఫ్ ది టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ ఏ స్కూల్ విల్ బీ ఈక్వల్ టు, అయితే వాడు ఏం అడుగుతున్నాడంటే మొత్తం స్టూడెంట్స్లో 5/18 5/18 మంది 5/18 భాగం మంది ఎంతకి సమానం అని అడుగుతున్నాడు, ఎంతమంది అని అడుగుతున్నాడు. ఓకేనా. సో ఇక్కడ ఇలాంటి క్వశ్చన్స్లో మీరు ఏం చేస్తారంటే మీకు పర్ఫెక్ట్గా క్లియర్గా ఇచ్చినటువంటి డేటా ఏదైతే ఉందో దాని నుంచి స్టార్ట్ చేయండి. ఓకేనా. అది ఏదైతే ఇచ్చాడో దానికి సంబంధించినవి తీసుకోండి. ఇక్కడ చూడండి, ఇఫ్ ది నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్, మిగిలినవన్నీ ఫ్రాక్షన్స్లో ఉన్నాయి కానీ ఇక్కడ ఒకటి మాత్రం క్లియర్గా ఉంది. మొత్తం స్టూడెంట్స్లో 12 సంవత్సరాల కన్నా తక్కువ ఉన్నటువంటి వాళ్ళు ఎంతమంది? 480 మంది. క్లియర్ కదా. సో ఇప్పుడు ఏం చేస్తారంటే 12 సంవత్సరాల కన్నా తక్కువ ఏజ్ ఉన్నటువంటి పిల్లలకి సంబంధించిన డేటా తీసుకోండి. ఓకేనా. సో ఇక్కడ బాయ్స్కి చూస్తే 3/5 ఆఫ్ ది నెంబర్ ఆఫ్ బాయ్స్ ఆర్ బిలో 12 years. వాడు కూడా ఏం చెప్తున్నాడు? బిలో 12 years గురించి చెప్తున్నాడు. మనకు వాడు ఇచ్చింది కూడా బిలో 12 years. సో డైరెక్ట్గా తీసుకోండి. 3/5 ఆఫ్ బాయ్స్ ఎంతమంది? ఇక్కడ 9 మందిలో 5 బాయ్స్ కదా. సో 5 ప్లస్ 5/12 ఆఫ్ ది నెంబర్ ఆఫ్ గర్ల్స్ ఆర్ 12 years ఆర్ అబౌట్ 12 years. ఇక్కడ ఏమంటున్నాడు? మొత్తం కలిసి 12 పార్ట్లు అయితే అందులో 5 parts అనేవాళ్ళు 12 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయసు ఉన్నవాళ్ళు. అంటే 12 partsలో 5 12 సంవత్సరాల కన్నా ఎక్కువ వయసు ఉన్న వాళ్ళు అంటే లేదా 12 సంవత్సరాలు లేదా ఆర్ అబౌవ్. మిగిలిన వాళ్ళు 7 12 సంవత్సరాల కన్నా తక్కువ ఉన్న వాళ్ళే కదా. సో 7/12 ఇంటూ బాయ్స్ గర్ల్స్ ఎంతమంది? 4. ఇది మనకి ఇచ్చిన డేటా. మనకు వాడు ఏమడుతున్నాడో దానికి ఇచ్చిన దానికి అడిగిన దానికి రేషియో కట్టేస్తే సరిపోతుంది. సో ఇచ్చింది ఇలా రాసుకున్నాం. మనకు వాడు క్లియర్గా ఇచ్చిన డేటాకి సంబంధించి ఏవైతే ఉన్నాయో మనకి రాసుకున్నాం. అలాగే వాడు అడుగుతున్న దానికి రేషియో కట్టేస్తాం, ఇచ్చిన దానికి అడిగిన దానికి. సో 5/18 ఆఫ్ టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్లో 5/18 మంది 5/18 భాగం మంది ఎంత అని అడుగుతున్నాడు కదా. సో టోటల్ ఎంత? 9. 5 క్యాన్సిల్, 4 1 4 3. సో ఇక్కడ 9 1 9 2 18. సో ఇప్పుడు 3 ఉంది కదా. ఇక్కడ చూడండి 3 + 7/3. ఇక్కడ ఏముంది? ఈజ్ 5/2. 3 3 9 + 7 16/3 ఈజ్ 5/2. అడ్డగుణకారం చేస్తే 2 16 32 ఈజ్ 5 3 15. సో మనం ఇది ఏం తీసుకున్నాం? ఇది అసలు ఈ పార్ట్ అంతా ఏంటి? వాడు మనకి ఇచ్చిన డేటాకి సంబంధించి తీసుకున్నాం కదా, బిలో 12 years. సో 32 అనేది 480 అయితే 15 అనేది ఎంత? 32 1 32. ఇంకెంత ఉంటుంది చూసుకోండి. ఇక్కడ మీకోసం చేస్తున్నాను. యాక్చువల్గా 32 15 480. అది పక్కన పెట్టేస్తే ఎందుకు అలా చెప్తున్నానంటే 32ని సగం చేస్తే ఎంత? 16. 16 15 ఎంత? 240. 240ని డబుల్ చేస్తే 440. 16 డబుల్ చేస్తే 32. సరిపోయింది కదా. అలా అయినా చేయొచ్చు, లేదంటే ఇలా అయినా చేయొచ్చు. 32 1 32 6 1 60. 32 5 160 0. సో 15. ఇక్కడ కూడా ఏంటి? 15 కదా. 15 15 225. సో ఇది. నెక్స్ట్, ద రేషియో ఆఫ్ ది నెంబర్ ఆఫ్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఇన్ ఏ స్కూల్ వాస్ 5:3. ఒక స్కూల్ ఉంది. ఆ స్కూల్లో ఉన్నటువంటి బాయ్స్కి గర్ల్స్కి రేషియో ఎంత అంటే 5:3. ఇది ఒరిజినల్గా ఇప్పుడు ప్రెజెంట్ ఉన్నటువంటి రేషియో బాయ్స్కి గర్ల్స్కి. సమ్ న్యూ బాయ్స్ అండ్ గర్ల్స్ వర్ అడ్మిటెడ్ టు ది స్కూల్. అయితే కొంతమంది బాయ్స్ గర్ల్స్ అడ్మిట్ అయ్యారంట ఇన్ ది రేషియో 5:7. అయితే బాయ్స్ 5 parts అంటే 5 తీసుకుందాం. ఎగ్జాంపుల్ సపోజ్గా తీసుకుందాం. బాయ్స్ 5 జాయిన్ అయితే గర్ల్స్ 7 జాయిన్ అయ్యారంట. ఆ రేషియోలో జాయిన్ అయ్యారు. లేదా ఈ రేషియో ఇది కనిష్ట రూపం. దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు? సో ఇప్పుడు 5 2 10, 7 2 14 ఇలా అయినా తీసుకోవచ్చు. లేదా 15:21 ఇలా అయినా తీసుకోవచ్చు. సో అది మనం తీసుకున్నటువంటిది రేషియో. ఓకేనా. సో 5:7 రేషియోలో అడ్మిట్ అయ్యారంట అట్ దిస్. అయితే ఇలా అడ్మిట్ అవ్వడం వల్ల ద టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ ది స్కూల్ బికమ్ 1200. వాళ్ళు కొత్తగా చేరడం వల్ల టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ స్కూల్లో ఉన్నటువంటి వాళ్ళు 1200 మంది అయ్యారంట. అండ్ ది రేషియో ఆఫ్ బాయ్స్ టు గర్ల్స్ చేంజ్ టు 7:5.
వాళ్ళు చేరడం వల్ల బాయ్స్కి గర్ల్స్కి అంతకుముందు ఒరిజినల్ ప్రెజెంట్ రేషియో 5:3 ఉంటే వాళ్ళు చేరిన తర్వాత 7:5గా మారిపోయింది. ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ ఏ స్కూల్ బిఫోర్ న్యూ అడ్మిషన్ వాజ్, అయితే అడ్మిషన్ జరగక ముందు, ఈ కొత్తగా అడ్మిట్ అయ్యారు కదా వాళ్ళు అడ్మిట్ అవ్వక ముందు టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎంత స్కూల్లో అని అడుగుతున్నాడు. సో ఇప్పుడు మనకి వాడు ఇచ్చిన డేటా క్లియర్గా ఉన్నది ఏంటి, అడ్మిట్ అయిన తర్వాత మొత్తం స్టూడెంట్స్ 1200 మంది అంట. అప్పుడు దానికి సంబంధించి తీసుకుంటే 1200 మంది అయ్యారు కదా. సో అప్పుడు బాయ్స్కి గర్ల్స్కి రేషియో మారిపోయింది కదా జాయిన్ అయిన తర్వాత. ఏ విధంగా మారిపోయింది, 7:x 7:5 7:5 కదా. సో ఇప్పుడు అదే తీసుకుందాం. చేంజ్డ్ ఆర్ ఫైనల్ వాళ్ళు చేరిన తర్వాత ఫైనల్గా కానీ లేదా చేంజ్డ్ రేషియో ఆఫ్ ఫైనల్ ఆర్ చేంజ్డ్ రేషియో ఆఫ్ బాయ్స్ టు గర్ల్స్ ఈజ్ ఈక్వల్ టు 7:5 కదా. సో టోటల్ ఎంత, 7 + 5 12 పార్ట్స్. సో 12 పార్ట్స్ అనేది 1200 కదా, మనకు అక్కడ ఇచ్చాడు కదా టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్. 7 అనేది ఎంత అవుతుంది, 700. ఇదేంటిది బాయ్స్ చేరిన తర్వాత అడ్మిట్ అయిన తర్వాత. నెక్స్ట్ గర్ల్స్ ఎంత, 5 పార్ట్స్. సో 500 కదా, 12 అనేది 1200 అయితే 500 అవుతుంది. ఇదేంటి గర్ల్స్, అంతేనా. సో ఇప్పుడు మనకు వాడు ఏం అడుగుతున్నాడు, అడ్మిషన్ జరగక ముందు ఎంతమంది ఉన్నారో అని అడుగుతున్నాడు. సో ఇప్పుడు ఫైనల్లో నుంచి ఒరిజినల్ తీసేస్తే అడ్మిటెడ్ వస్తుంది కదా, అంతేనా. ఒరిజినల్కి అడ్మిట్ కలిపితే ఫైనల్ వస్తుంది. ఫైనల్లోంచి ఒరిజినల్ తీసేస్తే అడ్మిట్ అయిన వాళ్ళు వస్తుంది కదా. ఇప్పుడు ఫైనల్ 1200 మంది, సపోజ్ ఒరిజినల్ ఒక 700 మంది అనుకోండి, అడ్మిట్ అయిన వాళ్ళు ఒక 500 మంది. సో ఇలా ఫైనల్ ఎంత, ఫైనల్ బాయ్స్ ఎంతమంది, 700. ఇందులోంచి ఒరిజినల్గా మనకు వచ్చినటువంటి రేషియో ఫస్ట్ మనకి ఒరిజినల్ ప్రెజెంట్ అన్నాను కదా 5:3. అందులో బాయ్స్ 5, గర్ల్స్ 3. సో బాయ్స్ 5x ఎందుకు తీసుకుంటాం, 5 పార్ట్స్ ఇచ్చాడు, 5:3 రేషియో రూపంలో ఇచ్చాడు కాబట్టి మనకు అది ఎగ్జాక్ట్గా తెలియదు కాబట్టి 5x. సో 5 మల్టిపుల్ ఎనీథింగ్, ఓకేనా. సో 5x. అలాగే ఫైనల్ గర్ల్స్ ఎంతమంది, 500. ఇందులోంచి ఒరిజినల్ గర్ల్స్ ఎంత, 3 పార్ట్స్. సో 3x. ఈ విధంగా చేయడం వల్ల ఇలా అయితే ఇప్పుడు అడ్మిటెడ్ రేస్ ఇచ్చాడు కదా బాయ్స్కి గర్ల్స్కి ఎంత, 5:7. సో 5/7. ఇప్పుడు మనకి x తెలియాలి. 7 5 35x -5x -3x సేమ్ సైన్ కాబట్టి డిఫరెన్స్ తీసుకోవాలి. 7 5 35x -5 3 15x. సో ఎంత అవుతుంది, 20x. 7 × 700 4900 -5 × 500 2500 ఏమవుతుంది, 2400. సో 20x ఈజ్ ఈక్వల్ టు 2400. 0కి 0 క్యాన్సిల్, 2 1 2 120. సో ఎక్స్ వాల్యూ ఎంత, 120. మనకు వాడు అడుగుతుంది ఏంటి, అడ్మిట్ అవ్వకముందు స్కూల్లో మొత్తం స్టూడెంట్స్ ఎంత. ఇదే కదా అడ్మిట్ అవ్వకముందు 5:3 కదా. సో ఒరిజినల్ లేదంటే ఏదైనా సరే ఒరిజినల్గా 5x + 3x 5:3 కదా రేషియో. సో 5x + 3x 8x. x అంటే 120. 12 96 960 మంది అడ్మిట్ అవ్వకముందు ఉన్నారు, ఓకేనా. ఇది ఒకసారి మీకు అర్థం కాకపోతే మళ్ళీ బ్యాక్ చేసి చూడండి, ఓకేనా. ఇప్పుడు నేను చెప్పిన మళ్ళీ అక్కడే అదే చెప్పాలి. నెక్స్ట్ 87th ప్రాబ్లం. 2/3 of the number of employees of a company are males and the rest are females. Total employees is equal to, ఏం చేస్తాం, టోటల్ ఎంప్లాయీస్ ఈజ్ ఈక్వల్ టు 3 కదా చెప్తున్నాడు. మొత్తం 3 పార్ట్స్ అయితే అందులో 2 పార్ట్స్ అని చెప్తున్నాడు కదా. సో 3 పార్ట్స్ అయితే 3లో 2 పార్ట్స్ అనేవాళ్ళు మేల్ ఎంప్లాయీస్ అంట. మిగిలిన వాళ్ళు ఏంటి, ఒక పార్ట్ ఫీమేల్ ఎంప్లాయీస్ అవుతారు. ఇఫ్ ది 3/8 of the male employees and 2/5 of the female employees are temporary and the total number of permanent employees are 740. చూడండి ఇక్కడ క్లియర్ కట్గా ఉంది. టోటల్ నెంబర్ ఆఫ్ పర్మనెంట్ ఎంప్లాయీస్
740 మంది ఉన్నారంట, 740 మంది ఉన్నారంట. దెన్ 7/5 ఆఫ్ ది టోటల్ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఎక్సీడ్స్ ది నెంబర్ ఆఫ్ టెంపరరీ ఫీమేల్ ఎంప్లాయీస్ బై. మనకాడు పర్మనెంట్ ఎంప్లాయీస్ గురించి ఇచ్చాడు కదా, మనం కూడా పర్మనెంట్ ఎంప్లాయీస్కి సంబంధించినటువంటిది తీసుకుందాం. ఓకేనా? సో ఇక్కడ ఏమంటున్నాడు, 3/8 ఆఫ్ ది మేల్ ఎంప్లాయీస్ అండ్ 2/5 ఆఫ్ ది ఫీమేల్ ఎంప్లాయీస్ ఆర్ టెంపరరీ అంటున్నాడు. సో టెంపరరీ గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ, కానీ మనం ఏం చేయాలి, పర్మనెంట్ తీసుకోవాలి. సో ఉన్నటువంటి పురుషులు ఎంతమంది అయితే ఉన్నారో ఆ పురుషులు మేల్స్ని వాడు 8 పార్ట్స్గా అనుకున్నాడు. అందులో 3 పార్ట్స్ అనేవాళ్ళు టెంపరరీ అయితే మిగిలిన 5 పార్ట్స్ అనేవాళ్ళు ఏమవుతారు, పర్మనెంట్ అవుతారు. సో 5/8 ఆఫ్ మేల్స్ ఎంతమంది, ఇక్కడ 2గా తీసుకున్నాం కదా, 2 ప్లస్ 2/5 ఆఫ్ ఫీమేల్ ఎంప్లాయీస్ ఆర్ టెంపరరీ అంటున్నాడు. మొత్తం ఫీమేల్స్ని 5 పార్ట్స్గా తీసుకుంటే వాడు అందులో 2 పార్ట్స్ అనేవాళ్ళు టెంపరరీ అయితే మిగిలిన 3 పార్ట్స్ అనేవాళ్ళు ఏమవుతారు, పర్మనెంట్ అవుతారు. సో 3/5 ఆఫ్ ఫీమేల్స్ ఎంతమంది, ఇక్కడ 1. ఇచ్చిన దానికి రాసుకున్నాం, ఇచ్చిన దానికి అడిగిన దానికి రేషియో రాసుకుంటే వాడు ఏమంటున్నాడు, 7/5 ఆఫ్ ది టోటల్ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఎక్సీడ్స్. టోటల్ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్లో 7/15 మంది, 7/15 పార్ట్ లేదా 7/15వ భాగం ఎంప్లాయీస్ అనేవాళ్ళు నెంబర్ ఆఫ్ టెంపరరీ ఫీమేల్ ఎంప్లాయీస్ కన్నా ఎంత ఎక్కువ అని అడుగుతున్నాడు. సో 7/15 టోటల్ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఎంతమంది, 3గా తీసుకున్నాం కదా, 3 పార్ట్స్గా. ఇది ఎక్సీడ్స్ అంటే ఎక్కువ. సో మైనస్ నెంబర్ ఆఫ్ టెంపరరీ ఫీమేల్స్ అన్నాడు కదా, టెంపరరీ ఫీమేల్స్ వాడు ఇచ్చాడు కదా, 2/5 ఆఫ్ ఫీమేల్ ఎంప్లాయీస్ ఆర్ టెంపరరీ అంటున్నాడు. సో 2/5 ఆఫ్ ఎంత, ఫీమేల్స్ 1. సో 2 1 2 4. ఈ ఈక్వేషన్ రాసుకుంటే మీకు వచ్చేస్తుంది 3 1 3 5. సో 5కి 4కి 5కి ఎల్సిఎం ఎంత, 20. సో 4 5 20 కాబట్టి 5 5 25 ప్లస్ 5 4 20 కాబట్టి 4 3 12 ఈజ్ 2. ఇక్కడ 7/5 మైనస్ 2/5, ఇక్కడ ఎంత 25 ప్లస్ 12 37/20 ఈజ్ 2. కింద 5 7 మైనస్ 2 ఏమవుతుంది, 5 అవుతుంది. 5 5 1. సో 37 ఈజ్ 20 రైట్ సైడ్కి వచ్చేస్తే 20 × 1 20. సో ఇదేంటిది, మనకు వాడు ఇచ్చిన డేటా పర్మనెంట్ ఎంప్లాయీస్. సో 37 అనేది 740 అయితే 20 అనేది ఏంటి, 7/15 ఆఫ్ ది టోటల్ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఎక్సీడ్స్ నెంబర్ ఆఫ్ ఫీమేల్ ఎంప్లాయీస్ బై, అది మనకు అడిగింది. సో 20 అనేది ఎంత, 37 డబుల్ చేస్తే 74 కదా. సో పక్కన సున్నా కాబట్టి ఇంటూ 20. సో 20 × 20 400. ఇది ఆన్సర్. నెక్స్ట్, ఇన్ అన్ ఆఫీస్, ఒక ఆఫీస్లో 5/18 ఆఫ్ టోటల్ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఆర్ మేల్స్ అండ్ రెస్ట్ ఆర్ ది ఫీమేల్స్. సో టోటల్ ఎంప్లాయీస్ ఈజ్ ఈక్వల్ టు ఏం చేస్తాం, టోటల్ ఎంప్లాయీస్ ఈజ్ ఈక్వల్ టు వాడు మొత్తం 8 మంది అనుకుంటున్నాడు, 8 పార్ట్స్ అనుకుంటున్నాడు కాబట్టి మనం కూడా టోటల్ ఎంప్లాయీస్ని 8 పార్ట్స్ అనుకుంటే అందులో 5 పార్ట్స్ అనేవాళ్ళు మేల్స్ అంట, మిగిలిన 3 ఉంటారు కదా, వీళ్ళు ఏమవుతారు, ఫీమేల్స్ అవుతారు. 2/5 ఆఫ్ ది నెంబర్ ఆఫ్ మేల్స్ ఆర్ నాన్ టెక్నికల్ వర్కర్స్ వైల్ 2/3 ఆఫ్ నెంబర్ ఆఫ్ ఫీమేల్స్ ఆర్ టెక్నికల్ వర్కర్స్. వాట్ ఈస్ ది ఫ్రాక్షన్ ఆఫ్ ది టోటల్ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఆర్ టెక్నికల్ వర్కర్స్. టెక్నికల్ వర్కర్స్ గురించి అడుగుతున్నాడు. టెక్నికల్ వర్కర్స్కి టోటల్ నెంబర్ ఆఫ్ వర్కర్స్లో, టోటల్ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్లో టెక్నికల్ వర్కర్స్కి వాళ్ళు ఎంత ఫ్రాక్షన్ ఉన్నారు అని అడుగుతున్నాడు. భిన్న రూపంలో రాయమంటున్నాడు. టెక్నికల్ వర్కర్స్ ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళని భిన్న రూపంలో రాయమంటున్నాడు. ఓకేనా? అంటే లాభంలో ఏమొస్తుందంటే టెక్నికల్ వర్కర్స్ ఎన్ని పార్ట్స్ వస్తుంది, కింద టోటల్ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ వస్తారు. ఇది అడుగుతున్నది. ఓకేనా? సో టెక్నికల్ వర్కర్స్ గురించి అడుగుతున్నాడు కాబట్టి 2/5 ఆఫ్ ది నెంబర్ ఆఫ్ మేల్స్ ఆర్ నాన్ టెక్నికల్ వర్కర్స్. మనకు అడుగుతుంది టెక్నికల్ వర్కర్స్, కానీ వాడు చెప్తుంది నాన్ టెక్నికల్. సో వాడు టోటల్ మేల్స్ని 5 పార్ట్స్ అనుకుంటే ఇందులో 2 పార్ట్స్ అనేవాళ్ళు నాన్ టెక్నికల్ అయితే మిగిలిన 3 పార్ట్స్ అనేవాళ్ళు ఏమవుతారు, టెక్నికల్ వర్కర్స్ అవుతారు. సో 3/5 ఆఫ్ 5 మేల్స్ని మనం 5 అనుకున్నాం కదా. సో ప్లస్ 2/3 ఆఫ్ నెంబర్ ఆఫ్ ఫీమేల్స్ ఆర్ టెక్నికల్ వర్కర్స్. డైరెక్ట్గా వాడు టెక్నికల్ వర్కర్సే చెప్తున్నాడు. సో డైరెక్ట్గా తీసుకున్నాం. 2/3 ఆఫ్ 3 ఫీమేల్స్ 3గా అనుకున్నాం కదా. సో 3 క్యాన్సిల్, 5 క్యాన్సిల్. టెక్నికల్ వర్కర్స్ ఎంతమంది, టెక్నికల్ వర్కర్స్ 3 + 2 5
సో ఇప్పుడు టెక్నికల్ వర్కర్స్కి ఎంతమంది ఉన్నారు, టోటల్ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్లో టెక్నికల్ వర్కర్స్ ఎంతమంది ఉన్నారు. సో ఫ్రాక్షన్ ఈజ్ ఈక్వల్ టు, వాడు అడుగుతుంది కూడా వాట్ ఫ్రాక్షన్ అన్నాడు కదా. సో ఫ్రాక్షన్ ఈజ్ ఈక్వల్ టు టెక్నికల్ వర్కర్స్ ఎంత 5, టోటల్ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ 8. సో 5/8 ఇది ఆన్సర్. సో ఇక్కడతో మనకి రేషియో అండ్ ప్రపోర్షన్ అనేది ఫినిష్. రేషియో అండ్ ప్రపోర్షన్ అనేది ఫినిష్. ఓకేనా. సో నేను దయచేసి చెప్పేది ఏంటంటే, సో కంటెంట్ అనేది మంచిగా ఉన్నప్పుడు, నచ్చినప్పుడు ప్లీజ్ షేర్ చేయండి. ఓకేనా. సో మంచిని షేర్ చేసినా ఏం కాదు. నేను మంచి కంటెంటే అందిస్తున్నానని నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను. సో మంచి కోసం కొన్నిసార్లు నిలబడాల్సి ఉంటుంది. ఓకేనా. సో నేను చెప్పేది మీకు యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే బాగానే చెప్తున్నాను అనిపిస్తే లైక్ చేయండి. మన ఛానల్ని షేర్ చేయడం ద్వారా మంచి కంటెంట్ అనేది మోర్ నెంబర్ ఆఫ్ పీపుల్కి రీచ్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది. ఓకేనా. సో మన ఛానల్ని ఫాలో అవడం ద్వారా మోర్ నాలెడ్జ్ని మీరు పెంచుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. అలాగే ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. నేను ఈ క్వాంటిటీ ఆప్టిట్యూడ్ క్లాసెస్ అనేవి ఫినిష్ చేస్తూ ఉన్నాను. తర్వాత ఏం చేస్తాను అంటే, నెక్స్ట్ వేరే సబ్జెక్ట్ స్టార్ట్ చేస్తాను అనుకోండి. కాకపోతే మధ్య మధ్యలో ప్రీవియస్ ఇయర్గా ఇచ్చినటువంటి ఎస్ఎస్సిలో ఇచ్చినటువంటి బిట్స్ ఏమైనా క్వశ్చన్స్ కానీ అంటే మొత్తం తీసుకొని లేదా చాప్టర్ వైజ్ తీసుకొని చేయడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఆర్ఆర్బీలో ఇచ్చినవి లేదంటే వేరే వేరే ఐబీపీఎస్ కానీ లేదంటే మన ఏమంటారు ఆర్ఎస్ అగర్వాల్కి సంబంధించి క్వాంటిటీ ఆప్టిట్యూడ్ బుక్లో కానీ, అలాగే ఏపీపీఎస్సీకి సంబంధించినవి కానీ, టీఎస్పీఎస్సీ. సో మనకి ఏవైనా క్వశ్చన్ పేపర్స్ రియల్గా ఎగ్జామ్లు అడిగినవి తీసుకొని చేయడం అలాంటివి చేస్తూ ఉంటాను. ఓకేనా. సో మీరు చేయాల్సిన వల్ల ఏంటంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. ఓకేనా. సో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఓకేనా. థ్యాంక్ యూ. సో నెక్స్ట్ చాప్టర్ ఏంటంటే, నెక్స్ట్ చాప్టర్ ఎలిగేషన్ అండ్ మిక్చర్స్, మిశ్రమాలు ఇలా అంటారు కదా. సో చెప్తాను నేను అక్కడ ఎలిగేషన్స్ అండ్ మిక్చర్స్. ఓకేనా. థ్యాంక్ యూ.